హాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ ఫిట్టింగ్ ఇక్కడ చూపించిన విధంగా ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని యూజ్ చేయాలి, అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎక్కడ వ్రింకిల్స్ రాలేదు, అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వలేదు. బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే డ్రెస్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ముందు వీడియోలో చూసాము. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డ్రెస్ని, అలాగే నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఇలా పైపింగ్ని ఇలా బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ అలాగే స్లీవ్స్ పార్ట్కి ఈ విధంగా నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే డ్రెస్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఇలా స్టిచ్ వేశాను. వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ని స్టిచ్ వేశాను. ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డ్రెస్కి ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి. ఇక్కడ స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇప్పుడు ఈ డ్రెస్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ నెక్ దగ్గర అంటే నెక్ని కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ని కట్ చేస్తూ అలాగే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఎంత డీప్ కావాలి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అంటే నెక్లోకి వస్తుంది చూసారా, ఆ క్లాత్ 3.25 ఇంచెస్ ఉంది, అంటే 3.5 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని ఇలా మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు నెక్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. చూసారా ఇలా ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రౌండ్ నెక్ క్రింది వైపున 8 ఇంచెస్ లేదా 8.5 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇంతవరకు కట్ చేసుకోవాలి. అంటే రౌండ్ క్రింది వైపున కూడా పైపింగ్ లాగా స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుందన్నమాట. అందువల్ల ఈ రౌండ్ షేప్ క్రింది వైపున ఒక 8 ఇంచెస్కి మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న వరకు ఇలా ఓపెన్ ఇవ్వాలి. నేనైతే 8 ఇంచెస్కి అంటే రౌండ్ షేప్ నెక్ క్రింది వైపు నుంచి 8 ఇంచెస్కి ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ ఏమి ఉండదు, మనం పైపింగ్ని స్టిచ్ వేసిన తర్వాత క్లోజ్ చేస్తామన్నమాట. చూసారా ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ నెక్ని కట్ చేయడం కోసం మనకి నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సేమ్ అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసేసి మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో అంతవరకు టేప్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్ వచ్చేలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ టేప్ని ప్లేస్ చేశాను కదా, ఇది నెక్ పొడవు, ఇటు సైడ్ నెక్ వెడల్పు. ఇక్కడ నేను పాట్ నెక్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా పాట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఈ నెక్ను కూడా కట్ చేసుకుందాం. చూసారా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా పాట్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ నెక్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ని కట్ చేసేటప్పుడు 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే నెక్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం క్లాత్ అటు ఇటు వెళ్ళింది అని అంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి 2 సైడ్స్ 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే ఇలా మనం నెక్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారా పాట్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ప్యాంట్ క్లాత్. ఈ క్లాత్తోనే మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా క్రాస్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా క్రాస్ పీసెస్ అన్నిటిని ఒకే విడ్త్ ఉండేలా రెడీ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా 1.25 ఇంచెస్ ఉండేలా లైన్స్ని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న విధంగా అన్ని పీసెస్ని ఒకే విడ్త్ ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి క్రాస్ పీసెస్ కదా, క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్ని క్రాస్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో 12 నెంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించట్లేదు ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయిపోతుంది.
ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకవేళ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ పై వైపున మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, లేదు మీరు పావించి ఖర్చునిస్తే పావించి ఖర్చుతో ఎగ్జాక్ట్గా మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా. ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని మిషన్కి నేను సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాము అంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ ఈ కర్వ్స్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే మిషన్కి నేను సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇక్కడ ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ ఈ లైనింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుందని వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియోని స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. చూసారా, ఇక్కడ కార్నర్లో మనకి ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ అనేది టర్న్ అవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఫూట్ని కొంచెం పైకి ప్రెస్ చేసుకొని ఇలా ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున నెక్ని కానీ అలాగే ఈ పైపింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో ఈ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో చిన్నగా ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి. అంటే ఈ పైపింగ్ క్లాత్కి ఒక సైడు మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, పావించి ఖర్చునిస్తే పావించి ఖర్చుతో ఇలా టర్న్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ కదా, ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ పై వైపున మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, లేదు పావించి ఖర్చునిస్తే పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పై వైపున మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ దగ్గర కానీ అలాగే ఈ క్లాత్ అంటే ఈ పైపింగ్ క్లాత్ దగ్గర కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ ఈ పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఇన్విజిబుల్గా రెడీ అయ్యాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం ఇలా ఖర్చులు ఇచ్చాము అంటే ఈ పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి మనం లోతు తీయలేదు కాబట్టి ఎలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలంటే ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ అలాగే ఈ పైపింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ తర్వాత సెకండ్ హ్యాండ్కి ఎగ్జాక్ట్గా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ 2 స్లీవ్స్కి ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ పార్ట్కి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ప్లేస్ చేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ ముందుగా మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే ఈ ఒరిజినల్ క్లాత్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వదు. మనం ఈ పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెక్ షేప్ అనేది క్రింది వైపుకి ఇలా ఉంది కాబట్టి కరెక్ట్గా నెక్ షేప్ రావాలి అంటే సెంటర్కి ఈ లైన్ అనేది అంటే ఈ పైపింగ్ లైన్ అనేది సెంటర్కి ఈ ఒరిజినల్ క్లాత్ సెంటర్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మనం ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు
ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా సెంటర్కి రావాలి. ఆ విధంగా ఒరిజినల్ క్లాత్ మిడిల్ పాయింట్కి ప్లేస్ చేసుకొని ఈ డ్రెస్కి సెంటర్కి ఈ పైపింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం మనం వేసే స్టిచ్ షేప్ అవుట్ అయింది అని అంటే ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ రాదనమాట. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాం కదా, ఈ పిన్స్ అన్నిటిని తీసేసి మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్లోకి స్ట్రైట్గా మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడ కూడా ఇలా కట్ చేసుకొని ఈ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని కరెక్ట్గా ఇస్తేనే మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈ పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఏ మాత్రం ఈ టక్స్ కొంచెం దగ్గరకు వచ్చింది అంటే రైట్ సైడ్కి డ్రెస్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఇలా ఈ నెక్ చుట్టూ టక్స్ని ఇస్తే ఈ పైపింగ్ రైట్ సైడ్కి చాలా నీట్గా ఒక సన్నటి లైన్ లాగా రెడీ అవుతుంది. చూసారా ఇలా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పైపింగ్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ చాలా నీట్గా రెడీ అయింది కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ క్రింది వైపున లైన్ లాగా ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని క్లోజ్ చేయడం కోసం 3 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఓపెన్ ఎంత ఉందో ఈ ఓపెన్ కంటే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా లాంగ్ ఉండేలా ఈ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ క్లాత్ని తీసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని 3/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఈ క్లాత్ కరెక్ట్గా బయటికి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి క్లాత్ ఎంత వరకు ఇలా రావాలి అనేది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ని మనం ఇక్కడ లైన్ లాగా డ్రా చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ లైన్ మీదనే ఈ పైపింగ్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంత ఓపెన్ ఉంటే ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది బాగుండదు కదా, ఇంత ఓపెన్తో ఫ్రంట్ పార్ట్ మనం వేసుకోలేం కాబట్టి ఈ ఓపెన్ని క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఓపెన్ ఇచ్చాము, ఈ ఓపెన్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పై వైపు నుంచి క్రింది వైపుకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ క్రింది వైపు నుంచి పై వైపుకి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ఓపెన్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల ఇలా క్లాత్ని యాడ్ చేసి ఈ విధంగా ఈ ఓపెన్ని క్లోజ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. పైపింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. నెక్స్ట్ మిడిల్లోకి ఈ క్లాత్ని ప్లేస్ చేశాం కదా, ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఏదైనా ఉంది అని అంటే ఆ క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఇలా ఎక్స్ట్రా లాంగ్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ క్లాత్ అంటే ఈ నెక్ అటు ఇటు షేప్ అవుట్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ ఇన్విజిబుల్గా ఎంత నీట్గా రెడీ అయింది కదా. నెక్స్ట్ చుట్టూ స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సేమ్ అలానే స్లీవ్స్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది, పైపింగ్ వేస్ట్ అనేది రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఒక స్లీవ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ స్లీవ్ని కూడా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కానీ లైనింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ రైట్ సైడ్కి ఒక సన్నటి లైన్ లాగా చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా ఇలా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా స్లీవ్స్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిందో.
ఇక్కడ పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 స్లీవ్స్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం కదా. పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న దగ్గర పైపింగ్ చూసారా చాలా నీట్గా రెడీ అయింది కదా. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా పాట్ నెక్ దగ్గర ఎంత నీట్గా పైపింగ్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే డ్రెస్ కొంచెమైనా షార్ట్ అయిపోతుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనకి పైపింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, ఈ పైపింగ్ దగ్గర షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక లైన్ లాగా పైపింగ్ అనేది రావాలన్నమాట. అందువల్ల ఎగ్జాక్ట్గా ఈ 2 సైడ్స్ పైపింగ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఈ పైపింగ్ అనేది నీట్గా ఒక స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. చూసారా, ఇలా ఒక షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ ఒకే విధంగా ఒకే విడ్త్లో రావాలన్నమాట. చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్కి లోతు తీయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. షోల్డర్స్ని యాడ్ చేశాను కదా, ఈ క్లాత్ రైట్ సైడ్, ఈ హ్యాండ్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ పాదం ఇంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ అంటే స్లీవ్స్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎగ్జాక్ట్గా ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఈ విధంగా టచ్ అయింది అని అంటే మనకి ఆర్మ్ హోల్ క్రింది వైపున ఏ మాత్రం లూజ్ రాదు, అలానే టైట్ రాదు అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్తో డ్రెస్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ అంటే పాదం ఇంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా 2 సైడ్స్. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ మీద మనకి స్టిచ్ అనేది రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసామంటే చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డ్రెస్ ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ జాయింట్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ వేసాము అంటే చంక క్రింది వైపున కానీ, హిప్ దగ్గర కానీ, చెస్ట్ దగ్గర కానీ, వేస్ట్ దగ్గర కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ పాయింట్ వరకు ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 2 టక్స్ పాయింట్స్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున స్టిచ్, పై వైపున స్టిచ్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు పై వైపున 1.5 ఇంచ్, మిడిల్ వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 1.25 ఇంచెస్ విడ్త్ ఇచ్చాము, అంటే గ్యాప్ ఖర్చు ఇచ్చాం కదా. నెక్స్ట్ హిప్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చాము. అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు
ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ ఎంత వరకు అయితే మార్క్ చేసామో అంతవరకు మార్క్ చేసుకొని ఈ హిప్ దగ్గర టక్స్ ఇచ్చాం చూసారా, ఆ టక్స్ దగ్గరికి ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఎండ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం రఫ్ స్టిచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఇవ్వాలి. ఇక్కడ ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు ఇచ్చారు అంటే టైట్ అయిపోతుంది లేదా లూజ్ అయిపోతుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ డ్రెస్ టైట్ అయినప్పుడు ఇక్కడ స్టిచెస్ రిమూవ్ చేయడం కోసం అనమాట. ఇక్కడ ఈ క్రింది వైపున హిప్ పాయింట్ ఉంది కదా, ఈ హిప్ దగ్గర మాత్రం మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ ఏ మాత్రం కొంచెం స్టిచ్ పక్కకు వచ్చినా కూడా సైడ్ స్లిట్స్ లేదా సైడ్ కట్స్ అనేది ఫెయిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా హిప్ దగ్గర మాత్రం మనం ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ వేసుంటామో అదే స్టిచ్ మీద రఫ్ స్టిచ్ వేసుకోవాలి. పక్కకి అలాగే పైకి క్రిందికి రాకూడదనమాట. నెక్స్ట్ ఈ ఖర్చు దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా, అంటే మనం ఈ కర్వ్ షేప్ ఇచ్చాం కదా, ఈ షేప్ దగ్గర కొంచెం క్లాత్ అనేది లాగినట్టుగా ఉంటుంది. ఇలా రాకూడదు అని అంటే ఇలా కట్స్ ఇచ్చాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా. నెక్స్ట్ సైడ్ స్లిట్స్ ఆర్ సైడ్ కట్స్ని స్టిచ్ చేయడం కోసం మనం ఖర్చు 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, మనం 1 ఇంచ్లోనే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఇలా పూసలు ఉన్నాయి కదా, ఈ పూసలు నీడిల్కి టచ్ అవ్వకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూస్తున్నారా, ఇలా ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకొని మనం 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ ఫుట్ దగ్గర నెయిల్ ని ప్రెస్ చేస్తున్నాను. చూసారా, క్లాత్ ని ఇలా అదిమి పట్టి స్టిచ్ వేస్తున్నాను. గమనించారా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు రావన్నమాట. నేను షేర్ చేసే ప్రతి టిప్స్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టిప్ అయితే షేర్ చేయలేదు. నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని నీడిల్ని అలాగే ఉంచేసి ఫుట్ని చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మిషన్ ఫుట్ బ్యాక్ సైడ్ నెయిల్ని ఇలా ప్రెస్ చేస్తూ క్లాత్ని హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు రావన్నమాట. ఖచ్చితంగా ఇలా నెయిల్ని ప్లేస్ చేసుకోవాలి ఫుట్ వెనక. ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు 1 ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువలు ఈ సైడ్ జాయింట్ దగ్గర రావన్నమాట. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే చూసారా, క్రింది వైపున కొంచెం కూడా ఎక్స్ట్రా రాలేదు, ఈక్వల్గా వచ్చింది. చూసారా, ఇలా రావాలన్నమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే ఈ చివరికి సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఈ మిషన్ ఫుట్ వెనక నెయిల్తో ఇలా హ్యాండ్ని ప్రెస్ చేసి, అంటే ఈ నెయిల్తో ఇలా ప్రెస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువలు రావు, అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ పట్టినట్టు లేకుండా లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం స్ట్రెయిట్గా స్టిచ్ వేసి టర్న్ చేసి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువలు అనేది రాదనమాట. కొందరికి స్టిచ్ వేసేటప్పుడు ఒక సైడ్ కట్స్ ఏమో కరెక్ట్గా వస్తుంది, సెకండ్ సైడ్ కట్స్ టర్న్ తిరిగిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఈ ఫుట్ వెనక ఇలా నెయిల్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ సైడ్ స్లిట్స్ లేదా కట్స్ ఎంత కరెక్ట్గా వస్తాయో సెకండ్ సైడ్ కట్స్ కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా 2 సైడ్స్ ఒకే విడ్త్లో రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టిప్ని అయితే షేర్ చేయలేదు ఫ్రెండ్స్. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ సైడ్ స్లిట్స్ని సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, డ్రెస్ ఎంత నీట్గా ఉందో సైడ్ కట్స్ దగ్గర కూడా చాలా నీట్గా రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ చూసారా ఇంత పర్ఫెక్ట్గా, అంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా
ఎక్కడ లూజ్ అనేది రాకుండా బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే డ్రెస్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. లట్కన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.